ఒక్క ప్రమాదం, ఒకే ఒక్క ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమ్మా వెళ్ళొస్తాం, నాన్న బాయ్ బాయ్ అని చెప్పిన ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లకు తెలియదు అదే తమ చివరి జర్నీ అని. ఆ తల్లిదండ్రులకు మాత్రం ఏం తెలుసు ఇక తమ ముగ్గురు కూతుళ్లను ప్రాణాలతో చూడలేము అని. చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఓ కుటుంబంలో నెలకొన్న విషాదకరమైన పరిస్థితులు ఇవి. దీంతో తమ ముగ్గురు పిల్లల కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళు నలుగురు అక్కా చెల్లెళ్ళు. అంతా అల్లారు ముద్దుగా పెరిగారు. ఇటీవలే జరిగిన తమ బంధువుల వివాహంలో ఆడిపాడారు, సంతోషంగా గడిపారు. అయితే వారి ఆనందం చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో కాని ఒకే ప్రమాదంలో అది ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోవటం చూసిన వాళ్ళనే కాదు, విన్నవాళ్లను సైతం కన్నీరు పెట్టిస్తోంది. తాండూరు సమీపంలోని పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులకు నలుగురు కూతుళ్లు. కార్ డ్రైవర్గా పనిచేస్తూనే ఎల్లయ్య గౌడ్ పిల్లలను బాగా చదివించాడు. ఇటీవలే పెద్ద కూతురు అనూషకు కూడా పెళ్లి చేశారు. పెద్దమ్మాయి అత్తారింటికి వెళ్లగా మిగిలిన ముగ్గురు కూతుళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఎల్లయ్య గౌడ్. తనుష ఓ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీఏ చదువుతుండగా సాయి ప్రియ హైదరాబాద్లోని మహిషా విశ్వవిద్యాలయంలో డిగ్రీ సెకండ్ ఇయర్, నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వారంతాల్లో సెలవులప్పుడు ఇంటికొచ్చి వెళ్లే ముగ్గురు శనివారం నాడు తమ బంధువుల వివాహం కోసం తాండూరుకొచ్చారు. పెళ్లిలో సందడి చేశారు. తల్లిదండ్రులతోనూ సరదాగా గడిపారు. పెళ్లి కబుర్లు పంచుకున్నారు. యథావిధిగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు కూతుళ్లు హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధం కావటంతో ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులు అన్ని జాగ్రత్తలు చెప్పారు. స్వయంగా తండ్రి ఎల్లయ్య గౌడ్ బస్టాండ్కొచ్చి పిల్లలను ఫస్ట్ బస్ ఎక్కించారు. పిల్లలు కూడా తండ్రికి ఎంతో అభిమానంతో బై బై చెప్పారు. మళ్లీ తిరిగొస్తామంటూ ప్రయాణమయ్యారు. కానీ వాళ్లకు మాత్రం ఏం తెలుసు అదే తమ చివరి జర్నీ అవబోతోందని. బస్సు బయల్దేరిన కాసేపటికి ప్రమాదానికి గురికావటం, ఆ వార్త తెలియటంతో ఎల్లయ్య గౌడ్, అంబికా దంపతులు కుప్పకూలారు. కళ్ల ముందే వెళ్లిన కూతుళ్లు అచేతనంగా తిరిగి రావటం తట్టుకోలేక తల్లిదండ్రులిద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు. తమ ధైర్యం వాళ్లేనని, వాళ్లే లేకపోతే మేమేం కావాలంటూ రోదించారు. సావు తననైనా తీసుకెళితే బాగుండేదని గుండె లవిసేలా రోదిస్తోంది తల్లి అంబిక. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసినా, ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చారు, అక్కడే మనం డాడీ జాబ్ ఎక్కినామా అని చెప్పారు. వచ్చారు, జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. తాండూరులో టవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి, నేను అందరికి కడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే మా ఆమె వద్దు అంటే పిలిపేయకంటే పిలిపించేది. 4 రోజుల కింద వెళ్ళిపోయాక అమ్మ పిలిపేయకంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది. పోతున్నామంటే నిన్న ఓడినమ్మా అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్. పొద్దుగాల అంటే బస్ స్టాండ్లో చెప్పారు, ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన. నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పోతారు దిగుతుంది, అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను. ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు. భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్. ఇది ఒక్క రోజు కోరు చెప్పారు సార్. 4 ముగ్గురు ఎక్కించాను సార్. ఒకసారి 2 దొరకపోయినా, ఒకసారి ఒక దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు. తన చెల్లెళ్ల మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తోంది పెద్దక్క అనూష. తన పెళ్లిలోనే చివరిసారి కలిశామని, అందరం ఎంతో ఆనందంగా గడిపామని చెప్తోంది. తన చెల్లెళ్లు అంతా మంచివాళ్లని చెప్తూ కన్నీటి పర్యంతమవుతోంది ఎల్లయ్య గౌడ్ పెద్ద కుమార్తె అనూష. రోడ్డు ఫస్ట్ కరెక్ట్, బస్సు డ్రైవర్ అనేటివాడు కట్టు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం తాగకుండా పాను మసాలా డ్రింకింగ్ ఏం చేయొద్దు. మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అప్పుడే డ్రైవింగ్ చేయాలి, లేకుంటే గప్పుగా ఉండాలి. మంచోళ్ళు
నలుగురు నిలిచి ఉంటుంటే కానీ నా ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటో తెలియదని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఉంటారు. నన్ను కూడా హైదరాబాద్ చదవమన్నారు, నేనే వెళ్ళాను. లాస్ట్ మొన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ రోజు నేను వచ్చి వెళ్ళిపోయిన, మ్యారేజ్ చేసి మళ్ళీ సెలవులెప్పుడొచ్చినా గ్రామానికొచ్చి సరదాగా గడిపే సాయి ప్రియ, నందిని, తనుష ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. దీంతో ముగ్గురు అక్కా చెల్లెళ్ల అంతిమ యాత్రకు భారీగా తరలివచ్చారు. కడసారి వాళ్లను చూసి ఘనంగా నివాళులర్పించారు. మొత్తంగా చూస్తే ఒక్క ప్రమాదం ఆ నిండు కుటుంబాన్ని చిదిమేసింది. ఆ తల్లిదండ్రులను కోలుకోకుండా చేసిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.